ఏదైనా అంటే ఏం చేస్తారు అని గుటకలు మింగుతూ భయంతో అడుగుతుంది రోజీ. చెప్పటం ఎందుకు బేబ్, ప్రాక్టికల్గా చూపిస్తా అని రొమాంటిక్ లుక్స్తో చెప్తుంటే రోజీకి చిరు చెమటలు పడుతుంటాయి. ప్లీజ్ నన్నేం చెయ్యొద్దు, కార్ ఆపండి, నేను దిగిపోతాను. వేదా డార్లింగ్ ఎంత మంచిది, మీరు కూడా మంచిగా ఉండొచ్చు కదా అంటుంది ఏడుపొస్తుంటే ఆపుకుంటూ. రోజీ కళ్ళల్లో నీళ్లు చూసి తను భయపడుతుందని అర్థమయ్యి కారు స్లో చేసి సైడ్ కాపి రోజీని లేపి తన ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. ఊహించని చర్యకి షాక్ అయిపోయి కప్పలా నోరు తెరుస్తూ ఏం చేస్తున్నారు, వదలండి అని గింజుకుంటుంటే రోజీ చేతులు పట్టుకొని దగ్గరికి లాక్కొని గట్టిగా హక్ చేసుకొని ష్ అరవకు బేబ్, అరిచి ఎందుకు ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు, నేనేం చేయను, ఎందుకు అంతలా భయపడుతున్నావు అంటూ కళ్ళ నిండా నీళ్లు ఉన్న రోజీ కళ్ళ మీద ముద్దు పెట్టి ఐ డోంట్ లైక్ క్రయింగ్ బేబీస్, నువ్వు నాతో పోట్లాడుతూ ముద్దుగా అరుస్తుంటేనే బాగుంటుంది, అలాగే నచ్చుతావు, ఇంకెప్పుడు ఇలా నీ కళ్ళల్లో నీళ్లు రాకూడదు, నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నాకు ఇక్కడ నొప్పిగా ఉంది అంటూ తన గుండె మీద వేలు పెట్టి చూపిస్తాడు. ఇలా ఎప్పుడూ లేదు తెలుసా, ఇప్పటి వరకు ఏ అమ్మాయిని చూసినా ఆ ఫీల్ రాలేదు, నిన్ను చూడగానే నువ్వే నా సోల్మేట్ అనిపించావు, నా కోసం పుట్టిన పిల్ల అనిపించింది. చెప్పాను కదా, నువ్వు నాకు చాలా చాలా నచ్చావు. సో తొందరగా నువ్వు ఒప్పేసుకుంటే తొందరగా పెళ్లి చేసుకొని ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం, నాకు పిల్లలంటే చాలా ఇష్టం, నీలాంటి బుల్లి ప్రిన్సెస్ కావాలి అంటూ చెప్తుంటే వైదిక్ వైపే కళ్ళు ఆర్పకుండా చూస్తూ ఉండిపోయింది రోజీ. వైదిక్ కళ్ళలోకి చూస్తూ తన భావాలని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసే పనిలో ఉన్న రోజీ మొహం మీద చిటిక వేసి ఏంటి, నా మొహంలో ఏమైనా సినిమా కనిపిస్తుందా, నన్ను తినేసేలా చూస్తున్నావు, నేను చెప్పింది విన్నావా లేదా అని అడుగుతాడు. నువ్వు మాత్రం నన్ను చూడొచ్చు, నేను నిన్ను చూస్తే తప్ప అని గొనుక్కుంటూ మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఇవి చెప్పాల్సింది నాతో కాదు మా పేరెంట్స్తో అనుకుంటా అంటుంది ఎటో చూస్తూ. వాళ్ళని ఎలా అయినా మా పేరెంట్స్ మాట్లాడి ఒప్పిస్తారు, కానీ నాకు నీ ఒపీనియన్ కావాలి, నీకు నేను నచ్చానా అని రోజీ తలని తన వైపుకు తిప్పి అడుగుతుంటే కళ్ళు వాల్చేసి అంటుంది. ఏంటి నోరు లేదా, నోటితో చెప్పు. తన కళ్ళు పైకెత్తి వైదిక్ కళ్ళలోకి చూస్తూ ఇష్టమే అని చెప్తుంది రోజీ. నెక్స్ట్ మినిట్ ఇంకో మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు వైదిక్. తన పెదాలతో రోజీ పెదాలని లాక్ చేస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిన దానికి ముందు భయపడినా కూడా తర్వాత వైదిక్ మెడ చుట్టూ చేతులు వేసి మొదటి ముద్దుని ఇష్టంగా సహకరిస్తుంది. చాలాసేపు సాగిన ముద్దుకి రోజీ ఇబ్బందిని గమనించి బ్రేక్ ఇస్తాడు. వైదిక్ దూరం జరిగినా కూడా అదే ట్రాన్స్లో ఉండిపోతుంది రోజీ. రోజీ పొజిషన్ చూసి నవ్వొస్తుంది. తన మునిపంటితో రోజీ కింది పెదవిని చిన్నగా బైట్ చేయగానే ట్రాన్స్ నుండి బయటకొచ్చి కళ్ళు తెరుస్తూ ఏంటి మీరు ఇలా కొరికేస్తారా అంటుంది పెదవిని తడుముకుంటూ. అల్లరిగా నవ్వుతూ మరి ఫుల్ ట్రాన్స్లో ఉండిపోయావు అందుకే అలా అని కన్ను కొట్టి అవును నాకు ఈ సంత నచ్చిందా, ఫుల్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయావు అని అడుగుతుంటే సిగ్గుగా అనిపించి తన మొహాన్ని దోసిట్లో దాచుకుంటుంది. అబ్బా నువ్వు ఇలా సిగ్గుపడకే బాబు, నాకు ఇక్కడ ఏదేదో అయిపోతుంది, ఇప్పుడే నేను ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి ఏదైనా చేసేయాలనిపిస్తుంది, అప్పుడు కానీ మా డాడీ చేతుల్లో నా వీపు మోగటం ఖాయం అంటుంటే నవ్వుతూ మీకు అంకుల్ అంటే భయమా అని అడుగుతుంది రోజీ. భయం అని కాదే, అదో రకమైన రెస్పెక్ట్లే అంటాడు రోజీ బుగ్గలాగుతూ. మీకు ఒకటి చెప్పనా, నేను ఓకే చెప్పింది కూడా మీ ఫ్యామిలీ నచ్చే. నార్మల్గా వేద డార్లింగ్ అంటే నాకు చాలా ఇష్టం, మొన్న వచ్చినప్పుడు చూశాను కదా, మీ ఫ్యామిలీ నాకు చాలా బాగా నచ్చింది. చిన్నప్పటి నుండి డాడీ మమ్మీ బిజీ వల్ల నాకు వాళ్ళతో అంత అటాచ్మెంట్ లేదు, కానీ మీ ఇంట్లో అలా కాదు, అందరూ సరదాగా ఉంటారు, నాకు భలే అనిపించింది, అక్కడే ఉంటే ఎంత బాగుండో అనుకున్నా, అందుకే మీకు ఓకే చెప్పాను, అప్పుడేం చక్క మీ భార్యగా అదే ఇంట్లో ఉండొచ్చు, వేద డార్లింగ్తో రోజు ఉండొచ్చు కదా అంటూ హ్యాపీగా చెప్తుంటే రోజీ వైపు గుర్రుగా చూస్తూ అంటే ఏంటే, వాళ్ళ కోసం ఒప్పుకున్నావు, నా కోసం కాదన్నమాట, నేనంటే ఇష్టం లేదన్నమాట అని మూతి బిగించి అంటుంటే వైదిక్ని చూస్తూ కిలకిలా నవ్వేస్తుంది రోజీ. తన నవ్వు చూసి రాక్షసి మళ్ళీ నవ్వుతావేంటి అని నడుం గిల్లి నిజం చెప్పు
నేను నీకు నచ్చలేదా? అరే! నచ్చకపోతే నువ్వు ముద్దు పెడితే ఎందుకు పెట్టించుకుంటానురా ఈడియట్. వేద అప్పుడప్పుడు నీ గురించి చెప్పేది. అప్పుడే నీ మీద కొంచెం ఇష్టం కలిగింది. ఇప్పుడు నిన్ను చూశాక నువ్వు నా మీద చూపించిన లవ్, నీ కళ్ళల్లో నా మీద ఉన్న ప్రేమ చూసి ఇంకా నచ్చేశారు అంటూ వైదిక్ని హక్ చేసుకుంటుంది. ఓ మై బేబ్, నువ్వు అలా చెప్తుంటే నాకు గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలుగుతుంది అంటూ రోజీ నుదుటన ముద్దు పెట్టి, పద ఇంటికి వెళ్ళి మన మ్యాటర్ లీక్ చేద్దాం. ఇప్పటికే అక్కడ మా బావకి వేదుకి డౌట్ వచ్చింది. నాకు తెలిసి మన గురించి తెలిసిపోయి ఉంటుంది వాళ్ళిద్దరికీ అని వైదిక్ చెప్తుంటే, వాట్, తెలిసిపోయిందా? ఓ గాడ్, వేద డార్లింగ్కి నా మొహం ఎలా చూపించాలి? నన్ను ఆట ఆడుకుంటుంది, ఏడిపిస్తుంది అని కింద పెదవి ముందుకు పెట్టి బిక్క మొహం వేసుకొని చెప్తుంటే, డోంట్ వర్రీ బేబ్, మై హూనా అంటూ రోజీ బుగ్గలు లాగి తన సీట్లో కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేస్తాడు. తర్వాత కట్ చేస్తే వేద, రుద్ర దియాని ఆడించి, ఇక ఆడిన ఆటలు చాలు పద అని రూమ్కి ఎత్తుకొని వెళ్ళి ఫ్రెష్ చేయిస్తుంది. దియాకి డ్రెస్ వేస్తున్నప్పుడే ఆదిత్య కాల్ చేస్తాడు. హాయ్ ఆది, ఎప్పుడొచ్చారు? మార్నింగ్ వచ్చాం వేద. దియా ఏం చేస్తుంది? ఈరోజు వచ్చి తీసుకొని వెళ్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. రేపొచ్చి తీసుకొని వెళ్తాను, మిస్ అవుతున్నా దాన్ని. ఇదిగో ఇప్పటి వరకు మేడం గారు ఫుల్ ఆటలు ఆడారు, అందుకే ఫ్రెష్ చేయించి రెడీ చేస్తున్నా. ఈ మధ్య చదువు తక్కువ, ఆటలు ఎక్కువైపోయాయి దీనికి. ఇక్కడ రుద్ర గారాబం చేస్తుంటే అక్కడ నువ్వు కూడా గారాబం చేస్తావు. అస్సలు మాట వింటలేదు. రోజు కొద్దిసేపు ఈవినింగ్ హోంవర్క్ చేయించి చదివేలా చూడు అని వేద చెప్తుంటే, దియా వేదాన్ని కోపంగా చూస్తూ ఫోన్ లాక్కొని, డాడీ మమ్మీ అన్ని అబద్ధాలు చెప్తుంది, నువ్వు నమ్మకు. నేను చదువుతున్నా, నేను గుడ్ గర్ల్, నీకు తెలుసు కదా. నువ్వు మా అమ్మకి చెప్పు అంటుంది ముద్దుగా. హా ప్రిన్సెస్, మీ మమ్మీ అలాగే చెప్తుంది, నువ్వేం పట్టించుకోకు సరేనా. మీ మమ్మీ సంగతి తర్వాత చెప్దాం. డాడీ నిన్ను మిస్ అవుతున్నాడు బేబీ, రేపు వస్తావా డాడీ దగ్గరికి అని ఆదిత్య అడగగానే, హా డాడీ వస్తాను అని గుండ్రంగా తల ఊపుతూ చెప్తుంది. చాలాసేపు దియాతో మాట్లాడి బాయ్ చెప్పి కాల్ కట్ చేస్తాడు. ఫోన్ వైపు చూస్తూ ఏదో ఆలోచిస్తున్న వేదాన్ని చూసి, ఏంటి శ్రీ, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, ఇందాక ఆదిత్య కాల్ చేశాడు. ఆదిత్య ఫేస్లో ముందు ఉన్న బాధ ఇప్పుడు లేదు, కొంచెం నార్మల్ అయ్యాడు అనిపించింది. ఇదంతా దర్శిని వల్లే. దేవుడి దయ వల్ల దర్శినిని ఆదిత్య యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది, అప్పుడు అంతా హ్యాపీనే అంటుంది వేద. అని తల ఊపుతాడు రుద్ర. కింది నుండి సౌండ్ వినిపించేసరికి వేద, రుద్ర కిందికి దిగుతారు. వైదిక్, రోజీ ఇద్దరూ హాల్లో ఉండటంతో నొసలు ముడిచి, ఏంటి బామ్మర్ది అంత గట్టిగా పిలిచావు అంటాడు రుద్ర. చెప్తాను బావా ఆగు అని తల్లిని, తండ్రిని, అభిని, స్వీటీని అందరిని పిలిచి మధ్యలో నిలబెట్టి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. విని కోపం చూపించకుండా కాస్త నన్ను కనికరించి ఒప్పుకుంటే బాగుంటుంది అని రోజుని ముందుకు లాగి, ఇదిగో ఈ పిల్లని నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, మీకు ఇష్టమేనా అంటాడు అందరి వైపు చూస్తూ. వేదాకి, రుద్రకి ముందే తెలుసు కాబట్టి అంత షాక్ అవ్వరు. కానీ వినోద్, వనజ వాళ్ళకి మాత్రం గట్టి షాక్ తగులుతుంది. కొద్దిసేపు ఏం అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావు వైదిక్? ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకోవటం ఏంటి? తనని చూసిందే మొన్న, అలాంటిది పెళ్లి చేసుకోవటం ఏంటి? అసలు తను ఒప్పుకుందా అని రోజు వైపు చూస్తుంటే, మమ్మీ తను ఒప్పుకుంది కాబట్టే కదా మీ ముందుకు తీసుకొని వచ్చాను అంటాడు వైదిక్. ఈసారి రుద్రాకి, వేద కూడా షాక్ తగిలింది. ఏంటి, రోజు ఒప్పుకుందా? అది కూడా ఇంత తొందరగా? ఏం చేసి ఒప్పించావురా అన్నయ్య? ఓయ్ రోజీ, ఎలా ఒప్పుకున్నావు? నిజంగానే మా అన్నయ్య నచ్చాడా అని వేద అడుగుతుంటే, హిహిహి, నీకోసమే ఒప్పుకున్నా డార్లింగ్. మీ అన్నయ్యని పెళ్లి చేసుకుంటే నువ్వు నాకు వదినవి అయిపోతావు, ఏం చక్కా నీతో ఉండొచ్చు కదా అంటుంది రోజీ. రోజీ చెప్పిన సమాధానంకి రుద్రకి, వేదకి తల కొట్టుకోవాలనిపించింది. నువ్వు మామూలుడివి కాదు బామ్మర్ది, ఇంత తొందరగా పిల్లని బుట్టలో పడేసావు కదా, పెద్ద ముదురు నువ్వు. ఇప్పుడు నీ పని చెప్తానుండు అనుకొని రుద్ర వెళ్ళి సోఫాలో కూర్చొని, అయినా ఏంటి ఇలా చేసావు వైదిక్? మా అమ్మ నీ కోసం ఒక మ్యాచ్ కూడా చూశారు, వాళ్ళతో మాట్లాడేశారు అని వినోద్ గారికి సైగ చేసి చెప్తుంటే, వాట్, ఏంటి, నాకు తెలియకుండా నాకు మ్యాచ్ సెట్ చేశారా? డాడీ నిజమేనా అంటాడు కంగారు పడుతూ. అవును నిజమే వైదిక్, నువ్వు రోజుని ఇష్టపడుతున్న విషయం మాకు చెప్పావా ఏంటి? నీకు మ్యాచ్ చూసిన సంగతి చెప్పటానికి. నువ్వు నా మాట వింటావన్న నమ్మకంతో
వాళ్ళతో మాట్లాడాను. కానీ నువ్వు ఇలా చేశావు అంటాడు. ఏడుపు మొహం వేసుకొని, డాడీ ప్లీజ్, నాకు ఇదంటే ఇష్టం, నాకు నచ్చింది, కష్టపడి సెట్ చేసుకున్నా, ప్లీజ్ ఒప్పుకోరా అంటూ రిక్వెస్ట్ చేస్తాడు. వనజ గారి దగ్గరికి వెళ్ళి, మమ్మీ ప్లీజ్ నువ్వైనా చెప్పవా డాడీకి అంటుంటే, పో, నువ్వు నా దగ్గర ఏ విషయం దాచవని అనుకుని మురిసిపోయేదాన్ని. కానీ ఈ మమ్మీ నమ్మకాన్ని ఒమ్ము చేశావు. నువ్వు నా ఫేవరెట్ అనుకునేదాన్ని. ఇక నుంచి వేదానే నా ఫేవరెట్. నేను వేద పార్టీలోకి చేరిపోతాను అని మూతి తిప్పుతూ చెప్తుంటే, ఓరి దేవుడా అని తల పట్టుకొని, అబ్బా నన్ను అర్థం చేసుకోండి, అది నన్ను యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు చెప్పాలి అనుకున్నా. ఇప్పుడే అది ఒప్పుకుంది. నెక్స్ట్ మినిట్ మీ దగ్గరికి తీసుకుని వచ్చేసాను. ప్లీజ్ అర్థం చేసుకోరా వేదగా, నువ్వైనా అర్థం చేసుకొని వీళ్ళు నొప్పించవే తల్లి అని వేద గడ్డం పట్టుకొని బ్రతిమాలుతుంటే, నా ఫ్రెండ్ని నాకు తెలియకుండా లైన్ వేసి మళ్ళీ ఇప్పుడు నన్నే పెళ్ళికి ఒప్పించమని అడుగుతున్నావు. అసలు నిన్ను ఏమనాలన్నయ్య అంటూ రోజీ దగ్గరికి వెళ్ళి, ఏంటి పాప ఫేస్ ఓసారి ఇటు టర్నింగ్ ఇచ్చుకో, ఎట్టెట్టా నా కోసం పెళ్ళికి ఒప్పుకున్నావా, పోనీ నన్నే పెళ్లి చేసుకోవే, ఓ పని అయిపోతుంది అంటూ రోజీ వైపు గుర్రుగా చూస్తుంటే, నిన్నెలా పెళ్లి చేసుకోవాలి, అప్పుడు రుద్రస్వర్ ఏం కావాలి అంటుంది మూతి ముడిచి రోజీ. ఏంటి వెటకారమా అంటూ కోపంగా చూస్తుంటే, అక్కడ అందరినీ అలా చూసి, వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోరు, నేను వాళ్ళకి నచ్చలేదు, అనవసరంగా నేనే హోప్స్ పెట్టుకున్నా అని కళ్ళ నిండా నీళ్ళతో సారీ అని చెప్పి వెళ్తుంటే, రోజీ చేయి పట్టులాగి, ఎక్కడికి వెళ్తున్నారు వదినమ్మా అంటూ హక్ చేసుకుంటుంది. వేద వదిన అని పిలవగానే రోజీ హ్యాపీగా ఫీల్ అయ్యి అంతలోనే డల్ అయ్యి, నీకు నచ్చిన వాళ్ళకి నేను నచ్చలేదు కదా డార్లింగ్, అంకుల్ మీ అన్నయ్యకి వేరే మ్యాచ్ చూశారు కదా అని చిన్నపిల్లల మూతి పెట్టి అడుగుతుంటే అందరూ ఒక్కసారిగా నవ్వేస్తారు. పిచ్చి రోజీ ఏ మ్యాచ్ చూడలేదు, అంతా ఉత్తినే, వాడు ముందు విషయం చెప్పలేదు కదా అందుకే అలా యాక్ట్ చేశామంటుంది వేద. నిజమా డాడీ అంటుంటే, అంటాడు వినోద్. థ్యాంక్స్ డాడీ అని హక్ చేసుకొని, నిజంగానే మీ అందరికీ నచ్చింది కదా అంటాడు. నచ్చలేదంటే మానేస్తావా బామ్మర్ది అని రుద్ర అంటుంటే, అబ్బా బావా, ఈ నాటకానికి తెరలేపింది నువ్వే కదా, ఎందుకు బావా నా మీద నీకు అంత ప్రేమ అంటాడు కోపంగా చూస్తూ. మరి రోజీ మ్యాటర్ మా దగ్గరే దాస్తావా, అందుకే కొద్దిసేపు నిన్ను ఆడుకోవాలనిపించింది అని వైదిక్ భుజం మీద చేయవేసి రోజీని పక్కన నిలబెట్టి, మేడ్ ఫర్ ఈచ్ అదర్, రోజీ మంచిది మావయ్య, వాళ్ళ ఫ్యామిలీ నాకు తెలుసు, ఒకసారి మాట్లాడితే అయిపోతుంది, స్వీటీ పెళ్లితో పాటు వీళ్ళ పెళ్లి కూడా చేసేస్తే అయిపోతుంది, ఏమంటారు అంటాడు రుద్ర. నీ మాట మా మాట, రుద్ర వాళ్ళకి నచ్చినప్పుడు ఎందుకు వద్దంటాం, నువ్వు చెప్పినట్టు ఒకసారి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అంటాడు వినోద్. అయితే మా అన్నయ్య తొందరలో పెళ్ళికొడుకు అవ్వబోతున్నాడన్నమాట అంటుంది వేద. మొత్తానికి బ్యాచిలర్ లైఫ్కి బాయ్ చెప్పబోతున్నావు బామ్మర్ది, జాగ్రత్త, నీకు అసలే ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవంతో చెప్తున్నా, పెళ్ళైతే వాళ్ళ కొంగుకి కట్టేసుకుంటారు వెంకటేష్ లాగా, అంతేగా అంతేగా అనాలి, మన చేతిలో ఏం ఉండదు అని వైద్యకి సలహా ఇస్తుంటే, నడుం మీద 2 చేతులు పెట్టుకుని గుర్రుగా చూస్తూ, ఏంటి బావా మా అన్నకేదో ఉచిత సలహాలు ఇస్తున్నావు. ఏం లేదు బంగారం, పెళ్ళి తర్వాత భార్యను ఎలా చూసుకోవాలి అని మీ అన్నకి ట్రైనింగ్ ఇస్తున్నా, మీ అన్నకి తెలియదు కదా అందుకే అంటూ పళ్ళు కిలిస్తూ చెప్తుంటే, రుద్ర పరిస్థితి చూసి నవ్వుతూ, నువ్వు అంతలా కవర్ చేస్తూ కష్టపడిపోకు బావా, వేద ఆల్రెడీ నువ్వు అన్న మాటలన్నీ వినింది అని నవ్వుతూ చెప్తాడు వైదిక్. నీ ఆ విషయం ముందు చెప్పాలి కదా, ఈ దయ్యంకి అడ్డంగా దొరికిపోయాను అంటూ వేదాకి అందకుండా పరుగులు పెడతాడు. బావా నిన్ను అంటూ రుద్రాన్ని కొట్టడానికి రుద్ర వెనుక పరిగెడుతుంది. వేదాకి దొరకకుండా హాల్ అంతా తిరుగుతూ వేదాన్ని తిప్పిస్తాడు. వాళ్ళ పరుగులు చూసి అందరూ నవ్వేస్తారు. మీ ఆటలు చాలు, ముందు రండి డిన్నర్ చేద్దాం, అమ్మ రోజీ నువ్వు కూడా పద తల్లి అంటూ తీసుకుని వెళ్తుంది వనజ. చూసారా డాడీ, కోడలు రాగానే ఎలా ప్రేమ చూపిస్తుందో మీ ఆవిడ అంటూ తండ్రికి చెప్తుంది వేద. నీకు బాగా అల్లరి ఎక్కువైంది అని కూతురు తల మీద ఒకటేసి అందరికీ తానే వడ్డిస్తుంది. అందరూ జంటలుగా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తారు. రోజీకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంత మంచి ఫ్యామిలీలోకి అడుగు పెట్టబోతున్నందుకు. కానీ మమ్మీ డాడీ ఒప్పుకుంటారా, అయినా రుద్ర సార్ ఉన్నాడు కదా చూసుకుంటారు అనుకుంటుంది. డిన్నర్ చేసి ఇక నేను వెళ్ళొస్తాను అని వనజ వినోద్ దగ్గర ఆశీర్వాదం తీసుకొని, భోజనం చాలా బాగుంది ఆంటీ,
మీరు కూడా చాలా బాగా చేశారు. మీ చేతి వంట అద్భుతం. అందుకే వేద కూడా అంత బాగా కుక్ చేయగలదు. పెళ్లి తర్వాత మీరే నాకు కుకింగ్ నేర్పించాలి. నాకు కుకింగ్ అస్సలు రాదు. ఒక మ్యాగీ, కాఫీ తప్ప ఏం రాదు. మీరు నేర్పిస్తే నేర్చుకుంటా. నేను కూడా మీ అంత టేస్ట్‌గా మీ అందరికీ చేసి పెట్టాలి అని చెప్తుంటే, నువ్వెందుకు రోజీ, వీడు చేస్తాడులే అంటాడు వైదిక్ భుజం మీద చేయి వేసి రుద్ర. హలో బావా, అంత లేదు. నేనెందుకు చేస్తాను అని వైదిక్ అంటుంటే, అదేంటి రోజీ కోసం ఆ మాత్రం చేయలేవా అని రుద్ర అంటుంటే, ఎందుకు బావా, ఇప్పుడిప్పుడే మొలకలొస్తున్న నా పొలంలో చిచ్చు పెడుతున్నావు అంటాడు దీనంగా. రోజీ అందంగా నవ్వేసి సరే బాయ్ అంటూ ముందుకు వెళ్తుంటే, ఆగు తల్లి, చీకట్లో ఎలా వెళ్తావు? వైదిక్ తోడుగా వెళ్ళి డ్రాప్ చేసిరా అని చెప్తాడు. అలాగే డాడీ అని రోజీని తీసుకొని వెళ్తాడు. కొద్దిసేపు మాట్లాడుకొని నైట్ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు. వేద కోపంగా రుద్ర మీద అలిగి అటు తిరిగి పడుకుంటే వెనక నుండి వేదాన్ని హత్తుకొని, ఏంటి మేడం, అలకపాన్ పెక్కారా? ఎందుకే, ఏదో సరదాగా అన్నాను. దానికే ఇలా అలిగితే ఎలా చెప్పు అని వేదాని తన వైపు తిప్పుకుంటాడు. మరి నువ్వు నన్ను అందరి ముందు అలా అనొచ్చా? నిన్ను నేను కొంగు కట్టేసుకున్నానా? అసలు ఈ సింహాన్ని కొంగి కట్టేసుకోగలమా? చెప్తే నమ్మేలా ఉండాలి అంటుంది వేద రుద్ర మీసాలు లాగుతూ. స్ అబ్బా, ఇందుకే నిన్ను రాక్షసి అనేది. అలా లాగితే మంట పుట్టదానే? లాగి లాగి నా మీసం ఊడగొట్టేలా ఉన్నావు కదే అంటాడు రుద్ర. నువ్వేమన్నా తక్కువ? మార్నింగ్ నువ్వు గిల్లిన గిల్లుడికి నా నడుము ఎర్రగా అయిపోయిందో తెలుసా అని నైట్ డ్రెస్ లేపి చూపిస్తుంది. నిజంగానే అక్కడ ఎర్రగా అయి ఉండటం చూసి, నువ్వు ఇంత సెన్సిటివ్ అయితే ఎలా శ్రీ? రేపు నన్ను ఎలా తట్టుకుంటావే అని వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొని వచ్చి అక్కడ రాస్తుంటే చల్లగా అనిపించి కళ్ళు మూసుకుంటుంది వేద. అది రాసి పక్కన పెట్టి అందంగా ఊరిస్తున్న నాభి దగ్గరగా గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు. రుద్ర పెట్టిన ముద్దుకి రుద్రాని ఇంకా దగ్గరికి అదుముకుంటుంటే రుద్ర లేచి, నో బేబీ, ఇప్పుడు కాదు, పడుకో అని హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి వేద పక్కన పడుకొని వేదాని తన ఎద మీద పడుకోబెట్టి జో కొడుతూ తను కూడా నిద్రపోతాడు. ఆ తర్వాత కట్ చేస్తే నెక్స్ట్ డే దియాని తీసుకుని రావటం కోసం రెడీ అయ్యి కిందికి వస్తాడు ఆదిత్య. ఆదిత్య రావటం చూసి వెళ్ళి కాఫీ ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి ఆదిత్యకి ఇస్తుంటే కోపంగా చూస్తూనే తీసుకుని తాగుతూ, మమ్మీ వాళ్ళెక్కడా అని చుట్టూ చూసి అడుగుతాడు. ఆంటీ అంకుల్ గుడికి వెళ్ళారు అని చెప్తుంది దర్శిని. ఓ అలాగా అని కాఫీ తాగి నేను దియాని తీసుకొని వస్తాను అని అంటాడు ఆదిత్య. అలాగే ఆదిత్య గారు, దియా ఇంట్లో లేకపోతే నాకు కూడా ఏం తోచటం లేదు. తనుంటే సందడిగా ఉంటుంది, తొందరగా తీసుకొని రండి అని దర్శిని అంటుంటే, వెళ్తున్నాను కదా, తొందరగా అంటే ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలా? ఏం చేయాలో నాకు తెలుసు. నువ్వు మా ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవద్దు, తర్వాత నువ్వే బాధపడాలి అంటూ వెళ్తాడు. నేనెందుకు బాధపడతాను? మీరు ఇలా మాట్లాడి నన్ను బాధ పెడితే నేను వెళ్తాను అని మీరు అనుకుంటున్నారేమో. అస్సలు వెళ్ళను. ఈ జన్మకి ఇదే నా ఇల్లు, మీరే నా వాళ్ళు అనుకుంటుంది దర్శిని. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.